హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 10th మే 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. చూడని వాళ్ళు ఉంటే కనుక చూడండి. ప్లేలిస్ట్ ఉంటుంది, అందులో ప్రతి మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియోస్ ఉంటాయి, చూడండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. టుడే ఫస్ట్ టాపిక్ కనుక చూసినట్లయితే క్యాన్సర్ చికిత్సకు ముఖ గుర్తింపు సాధనం. సాధారణంగా క్యాన్సర్ పీడితులు తమ అసలు వయసు కన్నా 5 ఏళ్ళు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తారు. అయితే క్యాన్సర్ రోగుల అసలు వయసును వారి ముఖ చిత్రాలను చూసి కనిపెట్టడానికి ఫేస్ ఏజ్ అనే కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఆధారిత సాధనాన్ని పరిశోధకులు ఆవిష్కరించారు. ఈ వివరాలు లాన్సెట్ డిజిటల్ హెల్త్ అనే పత్రికలో ప్రచురితమయ్యాయి. సో ఇది క్యాన్సర్ చికిత్సకు ఉపయోగపడే ఫేస్ ఏజ్ అనే కృత్రిమ మేధ ఆధారిత సాధనం. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే 800 మీటర్ల జాతీయ రికార్డు బద్దలు. ఆసియా క్రీడల విజేత మహమ్మద్ అఫ్జల్ 800 మీటర్ల పరుగులో జాతీయ రికార్డును బద్దలు కొట్టాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అథ్లెటిక్ గ్రాండ్ ప్రీలో 800 మీటర్ల రేసులో అఫ్జల్ ఒక 1 minute 45.61 సెకండ్స్లో పూర్తి చేసి 800 మీటర్ల పరుగును 1 minute 45.61 సెకండ్స్లో పూర్తి చేసి రజతం సాధించాడు. జిన్సన్ జాన్సన్ 2018లో 1 minute 45.65 సెకండ్స్లో నెలకొల్పిన రికార్డును అధిగమించాడు. ఇది స్పోర్ట్స్కి సంబంధించి జాతీయ రికార్డును బద్దలు కొట్టిన మహమ్మద్ అఫ్జల్ అని గుర్తుంచుకోండి. అలాగే నెక్స్ట్ టాపిక్ కనుక చూసినట్లయితే దేశంలో సమృద్ధిగా ఆహార నిల్వలు. ఇది దేశంలో ఆహార నిల్వలు సరిపడనంత ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్కి అలాగే భారతదేశానికి ఉద్రిక్తతల నేపథ్యంలో కొంతమంది దేశంలో ఆహార నిల్వలు తగినంతగా లేవు, ఇలా ధరలు పెరుగుదల ఉంటుంది అని భయపడుతున్నారు. కాబట్టి అలాంటి పరిస్థితి ఏమీ లేదు అని దేశంలో ఆహార నిల్వలు తగినంతగా ఉన్నాయి అని ప్రభుత్వం అయితే వెల్లడించింది. ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే దేశీయ అవసరాలకు తగినంత ఆహార నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నిత్యావసర ఆహార వస్తువులను నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టించాలని ఎవరైనా ప్రయత్నిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని తెలిపింది. అంటే కొంతమంది ముందస్తుగానే ఎక్కువ నిల్వ చేయడం వల్ల ఉన్న వాటిని ఎక్కువ కొనుగోలు చేసి నిల్వ చేయడం, గోడౌన్స్లలో నింపడం వల్ల ఇలా కొరత సృష్టించడం జరుగుతుంది. కాబట్టి అలా ఎవరైనా ప్రయత్నిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని ప్రభుత్వం అయితే వెల్లడించింది. భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రభుత్వం ఈ హెచ్చరిక చేసింది. ఇంధన నిల్వలు తగినంతగా ఉన్నాయని, పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, వంట గ్యాస్ కొరత లేదని తెలిపింది. ప్రజలు ఆందోళన చెంది కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని కూడా ఇందులో తెలపడం జరిగింది. ఇది అవగాహన కోసమే, గుర్తుంచుకోండి. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే 1000 రోబోటిక్ సర్జరీలు. 1000 రోబోటిక్ సర్జరీలు చేసి రికార్డు సృష్టించడం జరిగింది ఒక డాక్టర్. గైనకాలజీ విభాగంలో 1000 రోబోటిక్ సర్జరీలు పూర్తి చేసిన అపోలోకు చెందిన గైనకాలజీ రోబోటిక్ వైద్యురాలు డాక్టర్ రూమా సిన్హా రికార్డు సృష్టించారు. దేశంలో ఓ వైద్యురాలు 1000 రోబోటిక్ సర్జరీలు చేయడం ఇదే తొలిసారి. దేశంలోనే తొలిసారి కాబట్టి ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అలాగే నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ సిఆర్ఎస్ నివేదిక 2021. కోవిడ్ మహమ్మారి గరిష్ట స్థాయిలో వ్యాపించిన 2021లో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో మరణాలు నమోదయ్యాయి. ఇది సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అనే నివేదిక మరణాలకు సంబంధించిన సంఖ్యను తెలుపుతుంది.
సో మదనాలకు సంబంధించి 2021 సంవత్సరంలో సంభవించిన మదనాలకు సంబంధించి తెలుపుతుంది. ఈ నివేదికను కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జనగణన విభాగం వెల్లడించింది. తాజాగా 2021కి సంబంధించిన నివేదికను వెల్లడించడం జరిగింది. ఇది ఏ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది అంటే కేంద్ర హోంశాఖ అని గుర్తుంచుకోండి. దేశవ్యాప్తంగా మదనాలకు సంబంధించిన సంఖ్యను తెలుపుతుంది ఈ నివేదిక. అయితే దీంట్లో ఉన్న ముఖ్యాంశాలను గనక చూసినట్లయితే 2021లో దేశవ్యాప్తంగా 1.02 కోట్ల మంది చనిపోయారు అని ఈ నివేదిక తెలుపుతుంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 21.08 లక్షలు అంటే 25.98% అధికం అని ఇందులో తెలపడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే 1.01 లక్షల మంది 22.22%. తెలంగాణలో చూసినట్లయితే 31,298 మంది అంటే 15.40% మంది అధికంగా మరణించారు అని ఈ నివేదిక తెలిపింది. ఇది 2021 కోవిడ్ టైంలో. దేశవ్యాప్తంగా గత 10 సంవత్సరాలలో అంటే 2012 నుండి 2021 మధ్య 10 సంవత్సరాలలో గనక పరిశీలించినట్లయితే మొత్తం మరణాలలో 0.84% నుంచి 9.33% వరకు పెరుగుదల నమోదైంది. అలాగే 2021లో మాత్రం ఏకంగా 25.98% పెరుగుదల కనిపించింది. అంటే అప్పటికంటే 2021లోనే ఎక్కువగా నమోదు కనిపించింది. 2021లో దేశవ్యాప్తంగా మృతి చెందిన వారిలో 60.8% పురుషులు కాగా 39.2% మంది మహిళలు ఉన్నారు అని ఈ నివేదిక వెల్లడించింది. సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ 2021 అనే నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఈ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ సిఆర్ఎస్ నివేదిక 2021 అనేది 2021కి సంబంధించిన మరణాలకు సంబంధించి డేటానే చెప్తుంది. కానీ ఇది 2025లో విడుదల చేయడం జరిగింది కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఇలాంటి నివేదికలు అన్నీ కూడా గత సంవత్సరానికి సంబంధించినవి అయినా కూడా ఇప్పుడు విడుదల చేయడం జరిగింది కాబట్టి ఇలాంటి వాటికి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో క్వశ్చన్స్ వస్తాయి, చూసుకోండి. ఇది ఫ్రెండ్స్ టుడే 10th మే 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.